ఓం జై శ్రీరామ. నమో నమః. తరులారా, పతంజలి మహర్షి గారి యొక్క సమాధి పాదం 33వ సూత్రం ఓ అద్భుతమైనటువంటి మానసిక వైద్య వైజ్ఞానిక శాస్త్రంగా చెప్పుకోవాలి. అయ్యా, ప్రశాంతత కావాలని అనేక మంది అంటూ ఉంటారు. మనశ్శాంతి లేక జీవిస్తున్నాను అనుకుంటుంటారు చాలామంది. ఏమిటి మనశ్శాంతి లేని జీవితం? దుర్భరంగా ఉంది. మనస్సు అనేది కొద్దిగా కూడా సంతృప్తి చెందలేకపోతుంది. ఏమి చూసినా ఏమి చేసినా ఈ భౌతిక ప్రపంచంలోని అన్ని సుఖాలను నేను అనుభవిస్తున్నా, కానీ ఎక్కడో మానసిక ప్రశాంతత కోల్పోతున్నాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వారిని చూసి లేదే అనేటువంటి ప్రశాంతత కోల్పోతారు. వారు ఇంకా ఎక్కువ సంపాదిస్తే బాగుండు అనేటటువంటి భావనతో ప్రశాంతతను కోల్పోతారు. దొంగతనం చేసేవాడు కూడా చివరికి దొంగతనం చేస్తుంటే ప్రశాంతంగా దొంగిలించగలడా వస్తువుల్ని? భయపడుతూ ఎవరు పట్టుకుంటారో, ఎవరేం చేస్తారో అనేటువంటి భయం వాడిలో ఉంటుంది కనుక ఆ భయంతో వాడు దొంగతనం చేస్తాడు. కొన్ని తప్పులు చేయడం, వాడు దొంగలు కూడా దొరికిపోవడం, ఇవన్నీ కూడా ప్రశాంతతను కోల్పోయినప్పుడు చేసే పనులే. ఇక శారీరక సుఖాలు, విలాసవంతమైన జీవితాలు, ఈ రెండు ధనం ఎక్కువగా ఉన్నవారు, అందరూ కాదు, కొంతమంది స్వభావం కలిగిన వారు ఉంటారు. నీతి నియమాన్ని అనుసరిస్తూ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది మాత్రం ఈ శరీర సుఖమే శాశ్వతము, ఈ యవ్వనం ఉన్నప్పుడే అన్నీ అనుభవించి తీరాలి. ఎవరు వద్దన్నారు? యవ్వనాన్ని ఆనందించాలి, అనుభవించాలి. అప్పుడే ప్రశాంతత వస్తుంది. అయితే ఆ అనుభవం అనేది ధర్మబద్ధమై ఉండాలి. దైవం యొక్క శాసనాన్ని అతిక్రమించేలా ఉండకూడదు. అలా ఉండినప్పుడు ఏమవుతుందిరా అంటే, రాను 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 లోపల ఉన్నటువంటి ఆత్మ చాలా శుద్ధ చైతన్య పరమానంద పవిత్రమైనవి. అవి ఏం చేస్తుందంటే, ఈ కర్మలను తమకు ఆపాదించుకొని మనశ్శాంతిని కోల్పోయి ఏది తప్పో ఏది ఒప్పో తెలియని స్థితిలో భయంకరమైన దుర్భర జీవితాన్ని గడిపే అవస్థ వస్తుందని మనం చెప్పుకుంటున్నాం. అంటే మానసిక రోగాలకు మూల కారణం ధర్మం తప్పి ప్రవర్తించడం. ఇది గ్రహించాలి అందరూ. ధర్మం తప్పి ప్రవర్తించడమే మన దుఃఖాలకు మూల కారణం. ఎప్పుడైనా వెంటనే మనకు ఈ జీవితం ఇలా కాదు, ధర్మాన్ని అనుసరించాలి అనుకున్నప్పుడు వెంటనే మనకేమవుతుంది? ఆధ్యాత్మిక విషయాలు గుర్తొస్తుంది, దైవం గుర్తొస్తుంది. తర్వాత అనేక దేవతలు మళ్ళీ గుర్తొస్తారు. ముందు దేవతల్ని పూజించి ఉంటారు కదా. వివేకానంద స్వామి వారు ఏం చెప్తారంటే, అనేక దేవతలు అనేక ఆలయాలు దర్శిస్తూ ఉంటారు, సేవిస్తూ ఉంటారు, పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. అయితే మీకు తెలియకుండా అంతర్భాగములు ఆత్మ లోపల నిక్షిప్తమైనటువంటి ఒక రూపం ఉంటుంది. ఆ దేవుని యొక్క గుణగణాలు ఉంటాయి, మీకు బాగా నచ్చి ఉంటుంది. రూపాన్ని ఏదైతే మీకు అత్యంత ఇష్టమో ప్రీతికరమో ఆ రూపాన్ని మనసులో ఉంచుకొని ధ్యానం చేయవచ్చు. కూడా ఏకేశ్వరోపాసనే అవుతుంది. కొంతమందికి దైవం అంటే భయం. పాటు చేస్తున్నామనే లోపల అంతరాత్మ చెబుతూ ఉంటుంది, నీవు చేస్తున్న తప్పు చేస్తున్నావు కాబట్టి ఈ యొక్క జన్మకు అనేక కర్మలు అనుభవించాలి అనే లోపల చెప్తూ ఉంటుంది. కాబట్టి మనం చూస్తే భయపడతాం, పూజ చేస్తే భయపడతాం. పూజలో ఏదైనా చిన్న లోపం జరిగితే ఇంకేముంది, భగవంతుడు మనం శాపించేస్తాడు, అనేక కష్టాలు పెట్టేస్తాడని భయపడతారు. దైవం ఎప్పుడు కూడా ఎవరిని శపించడు, ఎవరిని భయంతో బతకమని చెప్పడు. అనే శక్తి సుగుణ సంపన్నుడు. ఉండేదే మంచి గుణాలు. కోపం ఎందుకు వస్తుంది? దేశం ఎందుకు వస్తుంది? శాపం ఎందుకు పెడతాడు? కష్టాలు ఎందుకు పెడతాడు? ఉన్నది కష్టాలు తీర్చడానికే. అయితే కావాల్సిందల్లా మనలో ఆత్మవిశ్వాసం కావాలి. ఆత్మవిశ్వాసం కావాలనుకున్నప్పుడు ఆత్మ పరిశుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. పవిత్రమైన ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే దైవము మన హృదయంలోకి ప్రవేశించడం జరుగుతుంది. మనం ఇదివరకే కొన్ని ఉపమానాలు చెప్పుకున్నాం. ఆలయంలో ఒక దేవతా విగ్రహం ఉందంటే ఆలయం శుభ్రంగానే ఉంటేనే అది పవిత్రత అనిపిస్తుంది. చెత్తా చెదారంతో నిండిపోయి అక్కడ అపరిశుభ్రంగా ఉంటే అక్కడికి ఎవరు ప్రవేశించలేరు. ప్రవేశించిన వారికి ప్రశాంతత లభించదు. ప్రశాంతత అనేది మనలో ఉంది.
దాన్ని ఎలా తెలియజేసుకోవాలో, ఎలా వెలుపలికి తీసి ఆనందించాలో తెలియదు. కానీ వివేకానంద స్వామి ఈ మార్గం చెప్పారు. మీకు నచ్చినటువంటి, మీకు ఇష్టమైనటువంటిగా ఆనందించేటువంటి ఏ రూపాన్నైనా ఆత్మలో నింపుకొని ధ్యానించండి, అది కూడా ఏకేశ్వరోపాసన అవుతుంది. ఈ సత్యనిష్ఠుడు చెప్పి ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాలు సంతు, ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.